హాయ్ అండి. అందరికీ నమస్తే. దుబాయ్లో విఘ్నేశ్వర స్వామిని నిలబెట్టారు. అక్కడ భోజనాలు పెట్టారండి. ప్రసాదము, పరవాన్నము, అరటికాయ బజ్జీ, పులిహోర, బిర్యానీ, మళ్ళీ రైస్, అరటిపండు, ఏదో ఒక కూర వేశారండి. కూర అయితే నాకు తెలియదు. సాంబారి మన ఇండియా భోజనాల కన్నా ఎక్కువగా ఐటమ్స్ వేసారండి. ఈ భోజనాలు పెట్టింది అంతా కూడా ఆ కంపెనీ ఓనర్ గారే పెట్టారండి. ఆ విఘ్నేశ్వర స్వామి మన ఇండియాలోనే కాకుండా దుబాయ్లో కూడా ఆయన అలా వెలిసి అందరి మనసుల్లో కొలువై ఉన్నారండి. 9 రోజులైతే చాలా బాగా పూజలు చేసి ఆయన్ని నిమజ్జనం చేశారండి. 9వ రోజు భగవంతుడు మనందరినీ అలా చల్లగా చూడాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. దుబాయ్లో సుఖం ఏమి ఉండదండి, అన్నీ కష్టాలే. వాళ్ళందరూ వర్కర్స్ అండి. ఆ వర్కర్స్కి పిలిచి ఆ ఓనర్ గారు అలా భోజనాలు పెడతాం చాలా గ్రేట్ అండి. అంటే అందరికీ దొరకదు కదండి విఘ్నేశ్వర స్వామి పలహారము. మంచి బాటిల్ చూసారా, చాలా బాగా నీట్గా చదిరారండి. ఈ భోజనాలన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఇదైతే నాకు నచ్చిందండి, అందుకే నేను మాట్లాడి పెట్టాను. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. అంటే దేవుడు ఇండియాలోనే కాకుండా దుబాయ్లో వేరే కంట్రీస్లో కూడా నిలిచి ఆయన అందరి చేత పూజలు చేయించుకుంటున్నారండి. అది మనందరికీ మంచిదే కదండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.